ఒక చిన్న రోడ్డు కేవలం 2 కిలోమీటర్ల దూరమే, కానీ ఈరోజు చూసుకుంటే వేలాది మంది ప్రజలు సంతోషంగా ఉన్నారు. నిజానికి చూసుకుంటే దాదాపు 3 దశాబ్దాలుగా ఈ రోడ్డు నిర్మించాలని ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు. నిజానికి చూసుకుంటే విశాఖలోని ఒక పేదలు అలాగే కొండవాళ్ళ ప్రాంతంలో నివసించేవారు రోడ్డు విస్తరణ లేక బాధపడే పరిస్థితి. అందుకే ఈరోజు కేవలం 10 కోట్ల వ్యయంతో ఈ రోడ్డు విస్తరించడంతో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఆ క్రమంలోనే విశాఖ ఎంపీతో పాటు ఈ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే గణబాబుకు కూడా ఒక రెడ్ కార్పెట్ వేసి ప్రజలు స్వాగతం పలికారు. నిజానికి చూసుకుంటే విజువల్స్లో మనం చూడవచ్చు ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్న పరిస్థితి. విశాఖ నగరం ఆవిర్భావం దశలో కొండలపై చిన్న చిన్న గుడిసెలు వేసుకుని ప్రజలు వేర్వేరు ప్రాంతాల నుంచి వలసలు వచ్చి ఈ ప్రాంతంలో లక్ష్మీనగర్ F బ్లాక్ అలాగే NSTL వెనక ఇతర ప్రాంతాల్లో కూడా నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. వేలాది ఇల్లు ఉన్నప్పుడు కూడా సరైన రోడ్డు లేకపోవడంతో వారంతా ఇబ్బందులు పడ్డారు. ఈ ఇబ్బందుల నేపథ్యాన దాదాపు 40 సంవత్సరాల కలను ఈరోజు GVMC నెరవేర్చింది. దాదాపుగా 2 కిలోమీటర్ల దూరం 10 కోట్ల వ్యయంతో రోడ్డు విస్తరణ జరగడంతో ఈ ప్రాంత ప్రజలు సంతోషపడుతున్నారు. అయితే కేవలం ఈ రోడ్డు నిర్మాణం వల్ల ఈ ప్రాంత ప్రజలు మాత్రమే కాకుండా విశాఖ నగరం నుంచి తక్కువ సమయంలో ఎక్కువ దూరం అంటే సింహాచలం వెళ్ళడానికి లేకపోతే పెందుర్తి ఇట్లాంటి ప్రాంతాలకి త్వరితగతిన వెళ్ళడానికి ఇది ఉపయోగపడే పరిస్థితి. అందుకే ప్రజలందరూ కూడా ఈరోజు సంతోషంగా ఉన్నారు. లక్ష్మీనగర్ F బ్లాక్ అలాగే గోపాలపట్నం నుంచి NSTL వరకు ఉన్న ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా ఈరోజు GVMC కమిషనర్, జిల్లా కలెక్టర్ అలాగే ప్రజాప్రతినిధులు కూడా అత్యంత సంతోషంగా పూలు జల్లి కూడా స్వాగతం పలికిన పరిస్థితి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి డెవలప్మెంట్ లేదు ఈ ఏరియాకి. అలాంటిది గణబాబు గారు వచ్చి డెవలప్మెంట్ అనేది చాలా తొందరగా చేశారు, తక్కువ టైంలో మాకు ఒక నెల రోజుల్లో. దాంతోపాటు మెటీరియల్ కూడా చాలా బాగా ఇచ్చారు, చాలా బాగా వేశారు. ఆ కాంట్రాక్టర్ కూడా చాలా బాగా చేయించారు వర్క్. టీం వర్క్ అయితే చాలా బాగా జరిగింది. ఇది నాకు తెలిసి ఒక 40 years నాటి కళ అంటండి, ఇప్పటికి నెరవేరింది. మా ఏరియాలో ఉన్న వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. కాకపోతే చిన్న చిన్న ఇబ్బందులు అనేవి జరిగాయి, అది ఎక్కడైనా జరిగేదే కామన్. మేమందరం అయితే చాలా హ్యాపీగా ఉన్నాం అండి. నాకు ఇప్పటికి 30 years అండి, 35+. నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ నా వీళ్ళందరూ ఇక్కడే పెరిగారు, ఇక్కడే అన్ని మొత్తం. అప్పటి నుంచి అంతా బాగానే ఉన్నాయి ఇక్కడ. బాగానే అంటే ఇప్పుడు చూడండి, ఈ రోడ్డు అంటే ఎక్కడైనా రోడ్డు 2 కిలోమీటర్లు అంటే నథింగ్ అనమాట. బట్ ఈరోజు ఈ 2 కిలోమీటర్లు రోడ్డుకి ఇంత సంబరాలు, ఇంత హ్యాపీగా అంటే చాలా కాలంగా ఇట్లా రోడ్డు వేయాలని ఒక కళ ఈరోజు నెరవేరినట్టు. ఇది మా అమ్మ వాళ్ళు ఉన్నప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి రోడ్డు ఎక్స్టెన్షన్ అవుతుందని చెప్పుకొని వచ్చారు. ఇప్పటికి మరి ఇది ఎలాగా నెరవేరింది, బాగానే ఉంది. మాకు తెలిసి రోడ్డు వేయడం వల్ల మాకు కూడా కొంచెం డెవలప్మెంట్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు NED ఆ ఏరియా ట్రాఫిక్ సమస్య కొంత మీకు సాల్వ్ అవుతుందా? అట్లా అవుతుందండి, ఎందుకంటే మెయిన్ రోడ్డు మీద ఉన్న ట్రాఫిక్ కన్నా ఇటువైపు నుంచి వేస్తే కొంచెం ట్రాఫిక్ క్లియర్ అవుతూనే ఉంటుంది. ఓకే, అందు గురించి ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నారు. అవునండి, ఒక సంబరం లాగా అంటే ఎక్కడైనా చిన్న రోడ్డు వేస్తే కొంత హ్యాపీనెస్ ఉంటుంది. ఇంత చాలా సంతోషంగా అందరూ ప్రజలు రోడ్డు మీదకి వచ్చి ఇట్లా ఉన్నారు. ఎందుకు అంటే చిన్న రోడ్డే కానీ ఎందుకు? 40 సంవత్సరాలు బట్టి మేము చాలా బాధపడ్డామండి. ఇక్కడ నీళ్ల కోసం, రోడ్ల కోసం చాలా బాధపడ్డాం. పాములు తిరుగుతుండేవి, కొండ మీద వచ్చేసేవి. మేము 81, 82లో వచ్చాం. అందరూ శ్రమదేవం ఏర్పరచుకున్నాం. అందరికీ కమ్మలిళ్ళే, అందరూ ఇక్కడ ఎవరికి ఒక పెంకుటిల్లు కానీ రేకులిల్లు కానీ ఎవరికీ లేదు. అయితే అలాగే ఇప్పుడు ఈవేళ 40 సంవత్సరాల తర్వాత అందరూ ఏదో స్కీములు వచ్చి కొంతమంది తర్వాత అలాగే కట్టుకోగలం. దేవస్థానంతో గొడవలు కూడా ఉన్నాయి ఇక్కడ. అవి కూడా ఇప్పుడు వాళ్ళు కూడా ఎమ్మెల్యే గారు సెట్ చేశారు. ఈవేళ అందరం కలిసి కట్టుకుంటున్నామండి, హ్యాపీగా ఉన్నామండి. అంటే ఈ రోడ్డు అంటే ఒక మీ లక్ష్మీనగర్ అట్లా కాకుండా ఇది ఒక మెయిన్ రోడ్డు అంటే పెందుర్తి, సింహాచలం, NED లింక్ రోడ్డే కదా సార్ ఇది. దీని వెళ్ళొచ్చు, అందరూ సింహాచలం నుంచి వచ్చిన కూడా వెళ్ళొచ్చు, పెందుర్తి నుంచి వచ్చి కూడా వెళ్ళొచ్చు. ఇది లింక్ రోడ్ అయిపోయింది. ఇది అంటే ఆ మెయిన్ రోడ్డు వెళ్తే అన్ని ట్రాఫిక్ సమస్యలు ఉంటాయి, ఈ లోడ్ ఎక్కువ ఉంటుంది. ఇదైతే హ్యాపీగా వెళ్ళిపోతారు ఫ్రీగాను. అంచేత అందరూ కూడా ఇది ప్రిఫర్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎన్నో సంవత్సరాల కింద కళ మాకు ఈరోజు 60 సంవత్సరాల తర్వాత మాకు ఈ కళ నిజమైంది. మా ఎమ్మెల్యే గణబాబు గారి ద్వారా ఇది మాకు ఈరోజు మా యొక్క అదృష్టం పండింది. మా తాతగారి కాలం దగ్గర నుంచి, ఇంకా ముత్తాతల దగ్గర నుంచి మాకు తెలియదు అసలు. అంత ముందు నుంచి మేము చాలా బాధపడ్డాం అన్నిటికీను. మామూలు చిన్నగా ఉండేది, అంతా గట్టుగుడుకుగా ఉండి గతకలు నడవడానికి కూడా అసలు ఏమి ఉండేది కాదు. చాలా చిరాగ్గా ఉండేది, చెత్తగా, అది ఏమి ప్లేస్ ఉండేది కాదు నడవడానికి కూడా.
ఈ రోడ్డు ఏమో తెలియదు సార్. మేమైతే ఇదివరకు గిరి ప్రదక్షిణ చేసినప్పుడు రాళ్ళు అవి గుచ్చిపోతుండే సార్. ఈ రోడ్లో నడడానికి కూడా ఇబ్బందిగా ఉండేది. అలాంటిది మన ఎమ్మెల్యే గణబాబు గారి దయ వల్ల మాకు ఈ రోడ్డు వేసారు. ఈసారి గిరి ప్రదక్షిణ మాత్రం మేము ప్రశాంతంగా నడవడానికి అవుతుంది సార్. మన గణబాబు గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఇప్పుడు రోడ్డు బాగుంది కదా సార్, చాలా సుఖంగా నడవడానికి బాగుంటుంది. మెయిన్ ఏంటంటే గిరి ప్రదక్షిణకి బాగా ఉపయోగపడుతుంది సార్ ఇది. అవును సార్, వెళ్ళేవారు. ఏదేమిటికి ప్రజల ఆకాంక్షకు తగ్గట్టు ఈ రోడ్డు నిర్మాణం జరగడంతో ఈ ప్రాంత ప్రజల్లో ఈరోజు చాలా సంతోషం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, గోపాలపట్నం నుంచి.